గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మన జీవితంలో విశ్వాసపు లోపము కొన్నిసార్లు చాలా ఏర్పడుతుంటుంది. విశ్వాసంలో బలంగా నిలకడగా లేకపోవడం మనం గమనిస్తాం. సంగమా, దీనికి ముఖ్య కారణం ఏదంటే మనం దేని మీద ఆధారపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఉంటుంది ఈ విధంగా: మనం నీతిని నమ్ముతున్నప్పుడు ఆ నీతి అంతకంతకు విశ్వాసాన్ని మనకు పెంచుతుంది. విశ్వాసం వెంబడి విశ్వాసం మనకు పెరగడం ప్రారంభిస్తుంది. అవును, మా వల్లనే అమూల్యమైన విశ్వాసం పొందిన అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. దేని బట్టి అంటే నీతిని బట్టి మా వల్లనే అమూల్యమైన విశ్వాసాన్ని మీరు పొందుకున్నారని చెప్పి పేతురు కూడా రాయడం ప్రారంభిస్తాడు. చూసారా, విశ్వాసము దేని మీద ఆధారపడిందంటే నీతి గురించి నమ్ముతున్నప్పుడు. ఈ నీతి ఎలా ఇవ్వబడింది? ఈ నీతి యేసయ్య నీకు ఉచితంగా అనుగ్రహించారు. నీకు తెలుసా, నీవు ఒకవేళ దేవుని నుంచి బహుమతులు కోరుతుంటే నీకు తెలుసా, ప్రాముఖ్యమైన బహుమతి నువ్వు తెలుసుకోవాల్సింది, నీకు దేవుడు నీతిని దానంగా అనుగ్రహించాడు. నీకు మాట నేను చెప్తున్నా, ఈ లోకంలో ఏ బహుమతి కూడా ఈ బహుమతిని మించలేదు. కారణం, ఈ నీతి ఎవరి నీతి అంటే దేవుని నీతి నీకు దానంగా అనుగ్రహించబడింది. ఈ నీతి వల్ల ఏం జరగబోతుంది? ఈ నీతి నీకు దేవునికి ఉన్న డిస్టెన్స్ని తగ్గించేస్తుంది. యేసయ్యను దేవుడు ఎలా అయితే తీసుకుంటాడో, యేసయ్యను దేవుడు ఎంత దూరం ఆహ్వానిస్తాడో, యేసయ్యను ఎక్కడ కూర్చోబెడతాడో నిన్ను కూడా దేవుడు అక్కడే కూర్చుండబెడుతున్నాడు. కారణం, యేసయ్య నీతి నీకు దానంగా ఇవ్వబడింది. దేవుని నీతి నీకు దానంగా ఇవ్వబడింది. చూడండి, నీతి దానంగా ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే కారణం, మనకు మనంగా నీతిమంతులుగా అవ్వలేమని చెప్పి, మనకు మనంగా దేవుని దగ్గరకు చేరలేమని చెప్పి దేవుని నీతినే దేవుడు మనకు దానం ఇవ్వడం ప్రారంభించాడు. చూడండి, బైబిల్ చెప్తుంది ఈ విధంగా: మన పోయిన పాపమంతా కూడా ఆయన అయిపోయాడని, మన పాపము తానైపోయి మనల్ని నీతిమంతులుగా తన ఎదుట నిలబెట్టాడని. ఇంతకుముందు మనందరూ కూడా పాపులుగా బైబిల్ పిలిచింది. ఇప్పుడు అదే బైబిల్ మనం పిలుస్తుంది నీతిమంతులు. కారణం, మనకి ఇవ్వబడిన బహుమతి. ఇతను నువ్వు నీతి గురించి ప్రయత్నం చేస్తున్నావేమో, నువ్వు కష్టపడిపోతున్నావేమో, నేను నీతిమంతుడు అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావేమో. ఈ ప్రయత్నము నువ్వు సఫలం అవ్వగానే విఫలం అయిపోతావు. కారణం, నీతి దానంగానే ముందుగా ఇవ్వబడింది నీకు. నీతి దేవుడు ముందుగా నీకు అనుగ్రహించాడు. దేవుడు నీకు చెప్తున్నాడు, ఈ నీతి వైపు నీ కళ్ళుంచు, నీకు విశ్వాసం పెరగడం ప్రారంభిస్తుంది. నువ్వు చెప్పాలి నోటితో, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. నా విధేయత వల్ల కాదు, యేసు ప్రభు విధేయత వల్ల నేను నీతిమంతుడిని. నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. నీ చెవులు విన్నట్లుగా నువ్వు చెప్పడం ప్రారంభించావు. నువ్వు 10 మాటలు చెప్పు, నేను విశ్వాసం మూలంగా నీతిమంతుడిని. ఎప్పుడైతే ఈ మాట నువ్వు చెప్తావో నీ చెవులు వింటాయి. వినడం వల్ల నీకు విశ్వాసం పెరగడం ప్రారంభిస్తుంది. సంగమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఈ బహుమతి నీకు తెలుసా? ఈ బహుమతి గురించి నువ్వు ఎరిగి ఉన్నావా? ఈ బహుమతి నీకు కూడా ఇవ్వబడింది. నేను దేవుడు ప్రేమించుచున్నాడు. నిన్ను తన దగ్గర ఉండాలని చెప్పి కోరినవాడు ఏం చేశాడో తెలుసా? నీతిని దానంగా ఇచ్చేశాడు. అవును, ఇతను దేవుని ప్రక్కన నువ్వు ఉన్నావు. భయపడాల్సిన పనిలే, నువ్వన్నీ ఆయనతో మాట్లాడచ్చు. ధైర్యం కలిగి మాట్లాడు. పిరికివానిగా కాకుండా ధైర్యంతో మాట్లాడడానికి ఇష్టపడు. నీ ధైర్యము అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తుంది. ఇతను ఎట్టి నిరాశతో నాకు తెలియదు, నేను నమ్ముతున్నాను నువ్వు దేవుని పక్కన ఉన్నావు అన్న ఆలోచన నీ లోపల తీసుకుంటుండగా నీవు ధైర్యంలోకి వెళ్ళడం ప్రారంభిస్తావు. ఆ ధైర్యము నీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ధైర్యము అనేక విషయాలు ప్రభు దగ్గర నుంచి నీ దగ్గర చేరుస్తుంది. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, విశ్వాసమును మా జీవితంలో కోల్పోతున్న ప్రతిసారి కారణం మాకు అర్థమైంది. మేము నీతిమంతులం, నీదుట మేము ధైర్యంగా ఉండొచ్చు. భయపడాల్సిన పని లేదని చెప్తున్నాం. కారణం, నీవే నీ కుమారుని మా కొరకు పంపించావు. మమ్మల్ని పాపులను పిలవట్లేదు, మమ్మల్ని నీతిమంతులను పిలుస్తున్నావు. నీ బిడ్డలైన మా పట్ల నీ ప్రేమ నువ్వు కలిగినందుకు నీకు స్తోత్రం అయ్యా. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి మాకు. కారణం, నీ నీతి నేను దానంగా మాకు ఇచ్చావు. నీ పక్కన కూర్చుండబెట్టావు. గొప్ప కార్యాలు చేయబోతున్న దేవానికి వందనాలు. మా క్రియల మీద ఆధారపడలేదు, నీ కృప మీద ఆధారపడింది. నీ కృప కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులని చెప్పారు. వారు నూతన బలం పొందుకుంటా అని చెప్తున్నావు. నీకు వందనాలు అయ్యా. నీ కృప కొరకు మేము వేచున్నాం. గొప్ప సంగతులు మా జీవితం జరిగించమని కోరుతూ యేసు నామమున నీ ప్రజలను దీవించున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప నీకు సహాయం చేయబోతుంది. ఆ కృపతో నేను నడిపించబోతున్నాడు. నిరాశపడే విషయాలు చాలా జరుగుతున్నాయి నీ జీవితంలో. కంగారు పడిపోక, దేవుడు మార్చిపోతున్నాడు. God bless you. See you tomorrow.